క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ముఖాన్ని చూస్తే అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. ఎదుటివారి ముఖాన్ని చూసినప్పుడు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో సులువుగా అర్థమవుతుంది. కోపంగా ఉన్నారా, ప్రేమను చూపిస్తున్నారా అనే భావనలు వారి ముఖ వ్యక్తీకరణను బట్టి తెలుసుకుంటూ ఉంటాము. ఎదుటివారి నుండి సమాధానం పొందుకోవాలనే సమయంలో వారి మాటలతో పూర్తిగా సంతృప్తి పొందుకోలేనప్పుడు ముఖంపై ఒక చిరునవ్వు లేదా ఇతర ప్రేమపూర్వక సూచనలు గొప్ప ఆనందంతో పాటు ధైర్యాన్నిస్తాయి. వాస్తవంగా ముఖము చిట్లించుకోవడం, కళ్ళు చిన్నవి చేయడం, ఇవన్నీ ఇతరులను గురించి మనం ఏమనుకుంటున్నామో అవి తెలియజేస్తాయి. అంటే మన ముఖాలు అవి మనలను తెలియజేస్తాయి. 80వ కీర్తన రచించిన ఆసాపు కలవరముతో నిండుకొన్నవాడై దేవుని ముఖాన్ని చూడాలనుకున్నాడు. యెరూషలేములోని తన స్థానము నుండి అష్షూరీయుల సామ్రాజ్యము పతనమైపోయిన తన తోటి దేశమైన ఇశ్రాయేలీయులను గమనించాడు. ఒకవైపు శత్రువులు విజయంతో విర్రవీగుతూ ఉన్నారు, మరోవైపు తమకు మద్దతుగానున్న దేశము పతనమైపోయింది. ఉత్తర దిశగా అష్షూరు, దక్షిణం వైపున ఐగుప్తు, తూర్పున అరబు దేశాలు, అన్ని వైపుల నుండి యూదా ఆక్రమింపబడడానికి అనువుగా ఉంది. ఎదురు పోటీ ఇవ్వలేని స్థితిలో యూదా వారి సంఖ్య కనబడుతూ ఉంది. భయాందోళన కలిగించే సమయంలో ఆసాపు తన భయాలన్నిటినీ ప్రార్థనలో పెట్టి, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము అంటూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 3, 7, 19 వచనాల్లో 3 సార్లు ఇదే మాటను విజ్ఞాపన చేస్తూ ఉన్నట్టు మనం గమనించగలం. ఆసాపు ప్రార్థన మరొక మాటలో చెప్పాలంటే, దేవా నీ ముఖములో నీ చిరునవ్వు చూడనివ్వు అని అర్థం. ఉక్కిరి బిక్కిరి చేసే మన భయాలన్నిటినీ పక్కన పెట్టి మన పరలోకపు తండ్రి ముఖాన్ని చూడగలిగితే మన సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఆయన ముఖములోని చిరునవ్వు మన భయాలను తొలగించడమే కాకుండా విజయవంతమైన గొప్ప ధైర్యాన్ని కూడా కలుగజేస్తూ ఉంది. అవును ప్రియమైన స్నేహితులారా, సిలువ వైపు చూడడమే దేవుని ముఖాన్ని చూడగలిగిన ఉత్తమమైన మార్గం. సిలువ ఆయనను తెలియజేస్తుందండి. సిలువపై తెరవబడిన క్రీస్తు బాహువులు ఎంతగా చాచి ఉన్నాయో మన పట్ల ఆయన ప్రేమ అంతగా విశాలమైనదని ఆలోచన చేయడం గొప్ప అనుభవం అండి. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.